మొత్తం ఈ పంతా సాప్ అవుతుంది పీకు. ఓ ఓ బిత్తిరోడా, ఏంది టుక్కు టుక్కు అనుకుంటా చూస్తున్నావు నీ తల్లిదండ్రిని? నడువు, ఇల్లు చూసుకుందాం. ఈ గిన్ని మాటలు అన్నాక కూడా ఇన్నే ఉంటావా? చూసినావా అయ్యా, అది ఎట్లా తిడుతుంది మన కొడుకుని? సిగ్గులేని బాడుకోవెక్కడో. మొత్తము పెళ్ళాం వెనుకనే తిరుగుతుండు, మాటలు కూడా వస్తలేవు వానికి నోట్లోకి వెళ్ళి. ఏందే గిట్లా అంటుర్రు వీళ్ళు? నాకు ఒకటిసారి కుప్పగులినట్టు అవుతుంది. ఏం చేద్దామయ్యా, మన తలరాత గట్ల రాసింది. పోంతి గాయంత హౌస్ కూడా మొత్తం వాళ్ళది. కానీ అడిగిపోతే అన్న ఇంటి విలువ, తల్లిదండ్రి విలువ అర్థమవుతుంది వీళ్ళకి. పోనీగా మనమేం చేస్తాం? అంతే అంటావా అని? ఇదేనా అనే ఇల్లు? బాగానే పెద్దగుందిగా. ఇదేనయ్యా ఇల్లు, మంచిగా ఉంది కదా పెద్దగా. మా అమ్మ వాళ్ళకి ఊర్లో తెలిసిన వాళ్ళు చెప్పారు గిట్లా గిడ ఇల్లు కాలుందంటే ఇక్కడ నుంచి అమ్మోళ్ళ ఇల్లు కూడా దగ్గరే కదా, గట్లని తీసుకున్నా. అవునా అనే, మరి చూద్దాం పద ఒకసారి ఓనర్ వాళ్ళతో జర మాట్లాడదాం ఎట్లా ఉందో మరి ఏం కథను. పద ఉన్నారా ఎవరన్నా? అమ్మా ఉన్నారా? అగో ఎవరు మీరు? గట్ల డోర్ తీసుకొని లోపలికి వచ్చిర్రు ఎవరు? ఇక్కడ కిరాయికి ఉందంట కదా ఖాళీ, అందుకే అడగడానికని వచ్చినాము కిరాయికి. నాకు గడ మా ఊర్లో ఒక ఆంటీ చెప్పింది గిడ ఖాళీ ఉందని మీ ఇంట్లో. ఓహో మీరేనా అయితే ఉండేది కిరాయికి? ఎంతమంది ఉన్నారు మీరు? మేము ఇద్దరమే ఉంటాము. ఇంకా మా అమ్మ నాన్న ఉన్నారు, అప్పుడప్పుడు గట్లా వస్తుంటారు. ఓ మెంటలోడా నోర్మి, ఏం కర్మానికి వాడు వచ్చి మనతో ఉండడానికి? వాళ్ళు ఏం అవసరం లేదు, రమ్మని పిలిచిన అనుకొని ఖాళీద కొడతా. లేరు ఉన్నారు అత్తమామ గాని వాళ్ళు గాడ ఊర్లోకి వెళ్ళి గీడేడు వస్తారు, రారు వాళ్ళు. ఇగో మేమైతే రూమ్ ఇద్దరికే కిరాయి ఇవ్వాలని అనుకుంటున్నామా. ఇంకెవరైనా ఎక్స్ట్రా వస్తే మాత్రం మాకు అస్సలు నడవది, సరేనా? సరే ఇంకా కిరాయి అయితే 8,000 ఉంటుంది. మీరు బయట ఎక్కడైనా అడుకోండి, ఈడనే అందరికంటే తక్కువ కిరాయి ఉంది. నెలకి 5వ తారీఖు ముందు మాకు కిరాయి వేసేసేయాలి. మళ్ళీ లైట్ బిల్ వస్తుంది 10వ తారీఖు వరకు. ఆ లైట్ బిల్ 20వ తారీఖు వరకు వేసేసేయాలి మాకు అకౌంట్లో. ఇవన్నీ ఓకే అయితేనే ఇస్తాం కిరాయి, లేకపోతే అవసరం లేదు మాకు. సరే గట్లనే వేస్తాం. ఓ బిత్తిరిదానా, సరే అంటావేంది? అది ఏం చెప్పినా ఎక్కువ మాట్లాడకు, నీ మూతి వాళ్ళకు కొడతా నేను. షీ కర్మాన్ కన్నా దీన్ని పెళ్లి చేసుకుంటుందిరా, లవ్ మ్యారేజ్ అని. ఇక మర్యాద కూడా ఇచ్చులేదు, తిట్టుడే ఉంది దీనికి. ఇక కింద ఉడవాలి, మెట్లు ఉడవాలి, గవన్నీ అయితే ఉంటాయి. మరి ఇదంతా సరే అంటేనే మీకు కిరాయికి ఇస్తాను నేను. ఏంది కింద ఉడవాలి మెట్లు ఉడవాలంటది? పీకంతి ఇప్పుడు సరే అంట. ఇక నాకు శాతనైనప్పుడు ఊడుచుకుంటా, లేకపోతే లేదు. ఇదేమన్నా వచ్చి చూస్తుందా? సరే